మధ్యతరగతి మనిషి ఎలా ఉంటాడు అంటే, ఒకరిని చెయ్యి చాచి అడగలేడు, ఒకరు చెయ్యి చాపితే కాదనలేడు. ఈ భూమి మీద జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు ఎంత ఒక్కసారి మీరే ఆలోచించండి. ధైర్యంగా ఉండండి. మనిషి ఎంత మేధావి అయినా కూడా మరుక్షణం ఏమి జరుగుతుందో తెలియని అజ్ఞానే. చేద్దామా వద్దా, చేస్తే ఏమవుతుంది, ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని వందలాది అనుమానాల మధ్య ఉండిపోయే కంటే ఏదో ఒకటి అవుతుంది. ఏం చెయ్యాలనుకుంటున్నారో అది చేసేయండి. ఒకవేళ నువ్వు అనుకున్న దాంట్లో గెలిస్తే ఆనందం వస్తుంది, ఒకవేళ ఓడిపోతే అనుభవం వస్తుంది. అసలు ఏమీ చేయకుండా చెయ్యాలి అని అనుకుంటూ పోతే ఖాళీ చేతులు తప్ప ఏమీ మిగలవు. జీవితంలో ఇంకా పరీక్షలు ఎదురవుతున్నాయి అంటే మరింత గొప్పగా నీకోసం ఏదో ఒక అద్భుతం ఎదురు చూస్తుంది అని అర్థం. శక్తికి మించిన అడ్డంకులను దాటాల్సి వస్తుంది అంటే నువ్వు మరింత బలవంతుడిగా తయారవుతావు అని అర్థం. ప్రతి ప్రయత్నం ఫలించాలన్నది నీ ఆశ కావచ్చు, కానీ ఫలించాల్సిన ప్రయత్నం నీకు తెలియకుండానే నీ నుండే మొదలవుతుంది. సమయం, సందర్భం, అలాగే శుభముహూర్తాలు అక్కర్లేని ఒక క్షణం చాలు నీ ఊహలన్నీ నిజం కావడానికి. అందుకే ఊరికే ఉండిపోకు. ప్రతి క్షణం స్పృహలో ఉండు. నీ జేబులో డబ్బులు ఉన్నప్పుడు నీ కళ్ళు మూసుకుపోతే జేబు ఖాళీ అయిన తర్వాత దారులన్నీ మూసుకుపోతాయి. చిల్లర సవ్వడిలో పడి రేపన్న రోజును మర్చిపోకు. జీవితం ఒక్క రోజుతోనూ, ఒక నెలతోనూ, ఒక సంవత్సరంతోనూ అయిపోదు. సుదీర్ఘ ప్రయాణం చేయాలి. గుర్తుపెట్టుకో, జీవితం మనకు అన్నీ నేర్పిస్తుంది. కింద పడడం, దెబ్బతినడం అన్నీ. అయినా పడడం అంటే ఓడిపోవడం కాదు, దెబ్బతినడం అంటే అలాగే ఉండిపోవడం కాదు. నువ్వు దెబ్బతిన్నది అక్కడే ఉండిపోవడానికి అసలే కాదు. లేచి నడవడం కాదు, ఈసారి పరిగెత్తు. పరిగెత్తితే మళ్ళీ పడిపోతావన్న భయాన్ని వదిలే. ఎందుకంటే కింద పడినా మళ్ళీ లేవడం నీకు తెలుసు కాబట్టి. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా ఈసారి నీ పరుగును మాత్రం ఆపకు. ధైర్యంగా ఉండు. నాకు ఒక్కడికే ఎందుకు ఇలా జరుగుతుంది అని నీ మీద నువ్వే ద్వేషాన్ని పెంచుకోకు. ₹1,00,000 సంపాదిస్తూ ఒక్క క్షణం కూడా ఇంట్లో కూర్చోలేకపోతున్న మనుషుల్ని చూడు. ₹100,00,00,000 ఆస్తి ఉండి స్థిమితంగా కూర్చొని 4 మెతుకులు తినలేని వాడి దౌర్భాగ్యం చూడు. ఎప్పుడు వ్యామోహంలో బతుకుతూ లేని దానికోసం ఏడుస్తూ కూర్చుని ఉన్న ఆనందాన్ని గుర్తించలేని మనుషులను చూడు. నీకేం తక్కువ? నెలకు ఇంత సంపాదన, నువ్వు, నీ కుటుంబం, ఇంతకంటే ఏ ఆస్తి ఉండదు. హాయిగా ఉండు. నీకు రావాల్సింది నిన్ను వెతుక్కుంటూ వచ్చి తీరుతుంది, వడ్డీతో సహా. గుర్తుంచుకో, ఎదుటి మనిషికి నీ మీద ప్రేమ లేనప్పుడు నువ్వు ఎంత ఆరాటపడినా కూడా వ్యర్థమే. ఒక మనిషికి నిలబడడం తేలిక, పరిగెత్తడం కష్టం. కానీ మన మనసుకు మాత్రం పరిగెత్తడం తేలిక, నిలబడడం చాలా కష్టం. నీ యొక్క సోమరితనమే నీ అసలు శత్రువు. అదే నీ ఎదుగుదలకు మొదటి అడ్డంకిగా ఉంటుంది. గుర్తుంచుకోండి, మీ పేదరికానికి మూల కారణం మీ యొక్క సోమరితనమే. గంధపు చెట్టు తనను నరికే
గొడ్డలికి కూడా పరిమళాన్ని ఇస్తుంది. అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు తనను ద్వేషించేవాడికి కూడా మంచే చేస్తాడు. మీ దగ్గర ఎంత సంపద ఉన్నప్పటికీ, మీరు శారీరకంగా ఎంత బలంగా ఉన్నప్పటికీ, మానసిక ప్రశాంతత లేకపోతే ఎన్ని ఉన్నా వ్యర్థమే. మీరు జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే అనవసరమైనవి అంటించుకోకండి. అలాగే పనికిరానివి పట్టించుకోకండి. నువ్వు ఎంత తిట్టినా, అలాగే ఎంత కోపడినా కూడా మళ్ళీ మీతో మాట్లాడుతున్నారు అంటే మీరంటే ఇష్టం మాత్రమే కాదు, వారి యొక్క విలువలను అలాగే మనోభావాలను కూడా పక్కన పెట్టేంత ప్రేమిస్తున్నారు అని అర్థం. వారికి ఈ ప్రపంచంలో మీకంటే ఎవరు ముఖ్యం కాదు. అలాగే మీకోసం ఎవరినైనా సరే వదులుకోగలరు. మీరు వారితో ఉంటే ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలరు అని అర్థం. అంతేకాని వారికి మనోభావాలు అలాగే ఏ విలువలు లేక కాదు. అర్థమైందనుకుంటా. ఏ బంధాలైనా అనుబంధాలైనా మనవి అనుకున్నంత వరకే. ఒక్కసారి మనసు విరిగి వద్దనుకుంటే నువ్వెవరో నేనెవరో. ఏ పనిని కూడా అపనమ్మకంతో మొదలు పెట్టవద్దు. ఎందుకంటే నీ మీద నీకున్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు. రావడం అలాగే పోవడం అనేది నీ చేతుల్లో ఉండవు. ప్రేమ అలాగే ఆప్యాయతలు పెంచే వ్యక్తిత్వం మాత్రమే నీ చేతుల్లో ఉంటుంది. మిమ్మల్ని ఇష్టపడిన వారిని ఎప్పటికీ వదులుకోకండి. మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోకండి. వాళ్ళు ఎవరైనా సరే. నీకు గెలుపు కావాలి అంటే పడక వీడి ప్రయత్నం చేయి. అంతేకాని పడుకొని కలలు కనకు. కలలు కనాలి అంటే నిద్రిస్తే చాలు. కానీ ఆ కలలను నిజం చేసుకోవాలి అంటే నిద్రపోకుండా కష్టపడాల్సి ఉంటుంది. దేని విలువైనా సరే అందుబాటులో ఉన్నప్పటికంటే అందకుండా దూరమైనప్పుడే బాగా అర్థమవుతుంది. కడుపు కాలిన వాడికి మెతుకు విలువ తెలుస్తుంది. అలాగే కష్టాలు పడిన వాడికి బ్రతుకు విలువ తెలుస్తుంది. ఒక మనిషికి గాయం వల్ల కలిగిన బాధ కొన్ని రోజుల వరకు బాధిస్తుంది. కానీ మాట వల్ల కలిగిన గాయం మాత్రం జీవితాంతం బాధిస్తుంది. విలువ ఇవ్వని బంధాల దగ్గరికి వెళ్ళి పదే పదే అవమానపడే బదులు ఆ బంధాలను వదిలించుకోవటమే మంచిది. ఏ వ్యక్తికైనా సంపద లేకపోయినప్పటికీ సంస్కారం ఉంటే జీవితం తృప్తిగా ఉంటుంది. అదే సంపద ఉండి సంస్కారం లేకపోతే తన జీవితంలో తను ఒక్కడు తప్ప మరెవరూ ఉండరు. మీకు ఉన్నదానిని నిర్లక్ష్యం చేస్తూ లేని దానికై ఆరాటపడుతూ ఉన్నంతకాలం మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. ధైర్యవంతుడు జీవితంలో ఒక్కసారి మాత్రమే మరణిస్తాడు. కానీ పిరికివాడు మాత్రం తనను బెదిరించే ప్రతి విషయంలో మరణిస్తూనే ఉంటాడు. ఏ వ్యక్తికైనా తన ప్రధాన శత్రువు తన యొక్క భయమే. భయం అనేది లేని రోగాన్ని కూడా తీసుకొస్తుంది. కాబట్టి ఏది ఏమైనా సరే ధైర్యంగా ఉండడం మాత్రం మర్చిపోవద్దు. ఎప్పుడైతే ఒక మనిషి అధికంగా వినటం అలవాటు చేసుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు. గెలవకపోవటం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవటమే ఓటమి. అర్థమైందనుకుంటా. మీరు చేసే ప్రయత్నంలో మీకు ఎదురయ్యే ఆటంకాలు మిమ్మల్ని ఎంత బలంగా బాధపెడితే మీరు లక్ష్యం చేరుకున్నాక మీరు కోరుకున్న స్థానంలో అంతే దృఢంగా అలాగే అంతే శాశ్వతంగా స్థిరపడిపోతారు. గుర్తుంచుకోండి, మీ యొక్క లక్ష్యం ఏ స్థాయిలో ఉందో కష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. మీరు ఆడే ఒక చిన్న అబద్ధం విలువైన జ్ఞాపకాన్ని
నాశనం చేసి బలమైన బంధాన్ని దూరం చేస్తుంది. జీవితంలో కష్టాలనేవి వస్తూ పోతూ ఉంటాయి. వచ్చినప్పుడు భయపడకు, అలాగే అవి పోయేంత వరకు విశ్రాంతి తీసుకోకు. చావాలంటే ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకాలంటే మాత్రం ఆ ధైర్యం జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవటం కాదు, ధైర్యాన్ని కోల్పోవడమే. కళ్ళతో చూసినవన్నీ నిజం కాదు. ఒక్కసారి దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చక్కెరలాగే కనిపిస్తుంది. నువ్వు భయంతో ఏ పని చేసినా దానిలో పరిపూర్ణత సాధించలేవు. నువ్వు వివేకంతో చేసే ఏ పనైనా సరే అది తప్పకుండా సత్ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. పూసిన ప్రతి పువ్వు పరిమళించదు, అలాగే కలిసిన ప్రతి బంధం ప్రేమను పంచదు. బాల్యంలో పాఠశాలలో నేర్చుకునే పాఠాలైనా మర్చిపోతామేమో, కానీ కొందరు నిజ జీవితంలో నేర్పిన గుణపాఠాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము. గెలవాలి అంటే ఎదురు చూడటం మానేసి ఎదుర్కోవడం మొదలు పెట్టాలి. భగవంతుడు ఎలా చేస్తాడు అంటే, ఈరోజు మీరు ఎవరినైతే చులకనగా చూస్తారో భవిష్యత్తులో వారితోనే అవసరం వచ్చేలా తప్పకుండా చేస్తాడు. కాటు వేసే పామునైనా నమ్మవచ్చు, కానీ ఊసరవెల్లిలా రంగులు మార్చే వ్యక్తులే మాత్రం అస్సలు నమ్మకూడదు. విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువ ఇచ్చే బంధాలను తెంచుకోవద్దు. ఈ సమాజంలో నీతో మనస్ఫూర్తిగా మాట్లాడే వారికంటే మనసుకు ముసుగు వేసుకొని మాట్లాడేవారే ఎక్కువ. మీరు ఒక పనిని మొదలు పెడితే మధ్యలో వదిలిపెట్టి వెళ్ళవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి యొక్క పని.